నమస్తే, వెల్కమ్ టు ఇహా టీవీ. ప్రెజెంట్ ఏపీలో జరుగుతున్న పరిణామాలపై మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి ప్రస్తుతానికి ఈ విషయాలైతే చర్చిద్దాం. నమస్తే సార్. నమస్తే లక్ష్మి గారు. బాగున్నారా? ఫైన్ ఫైన్ అండి. ఓకే, మనం చూసుకున్నట్లయితే నారా లోకేష్ గారు నిన్న వైజాగ్లో మీటింగ్ పెట్టారు. వైజాగ్లో మీటింగ్ పెట్టినప్పుడు ఆయన ఏమని చెప్పారు? విశాఖను క్యాపిటల్గా చేస్తాము అని అన్నారు. నిజంగా విశాఖ క్యాపిటల్ అవుతుంది అంటారా? దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అది కూడా ఐటీ క్యాపిటల్ అని, ఐటీ క్యాపిటల్ గా చేస్తా అన్నారు. అవును, ఐటీ క్యాపిటల్. చంద్రబాబు నాయుడు గారేమో ఫైనాన్స్ క్యాపిటల్, లోకేష్ గారేమో ఐటీ క్యాపిటల్, జగన్మోహన్ రెడ్డి గారు అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్. అంటే విశాఖపట్నానికి ఉన్న ఒక నేచురల్ అడ్వాంటేజ్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ తర్వాత సెకండ్ బిగ్గెస్ట్ సిటీ. విడిపోయిన ఆంధ్రప్రదేశ్ కి నెంబర్ 1 సిటీ విశాఖపట్నం. నేచురల్ అడ్వాంటేజ్ దానికి ఉంటుంది. ఏ రకమైనటువంటి అవకాశాలను అందిపుచ్చుకునే దానికి అవకాశం ఉన్న నగరం. కాబట్టి లోకేష్ గారు చెప్పిన దాంట్లో ఏమి భిన్నాభిప్రాయాలు లేవు. ఖచ్చితంగా ఐటీ కేంద్రంగా విశాఖపట్నం అవకాశం ఉంటుంది. కాబట్టి వారు సవరించుకోవాల్సింది దానికన్నా బెస్ట్ ఐటీకి తిరుపతి అవుతుంది. అయితే ఐటీ ఎందుకు అంటే, ఐటీకి ఆంధ్రప్రదేశ్ లో ఒక అనువైన వాతావరణం రావడానికి కొన్ని ఇబ్బందులు ఏంటంటే, మన చుట్టూ హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ఉన్నాయి. ఈ 3 ఐటీ దిగ్గజాలు. భారతదేశంలోనే టాప్ 5 లో ఈ 3 ఉన్నాయి. ఈ 3 మధ్యలో మనం ఉన్నాం. కాబట్టి ఏ ఐటీ కంపెనీ వచ్చినా ఎస్టాబ్లిష్డ్ నగరాలకు వెళ్తాయి, కానీ ఆంధ్రప్రదేశ్కి రావు. అలాంటి ఎస్టాబ్లిష్డ్ నగరాలు మనకి లేవు. కానీ తిరుపతికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, తిరుపతికి నియరెస్ట్ బై చెన్నై, రెండోది నియరెస్ట్ బై బెంగళూరు. ఈ 2 నగరాల్లో ఐటీ అనేది కంజెస్టెడ్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఏరే ప్రాంతానికి వెళ్ళే పరిస్థితి వస్తున్నారు, ఎందుకంటే వరదలు వచ్చినప్పుడు చెన్నైలో జరిగింది. దీన్ని అడ్వాంటేజ్ గా అందిపుచ్చుకునే అవకాశం తిరుపతికి ఉంది. కాబట్టి ఐటీ కేంద్రంగా విశాఖ కన్నా తిరుపతి ది బెస్ట్ అవుతుంది. సరే, వారు ఎందుకో దాన్ని పరిశీలిస్తున్నారు. ఒక పాయింట్, మీరు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చినప్పుడు మనం అన్ని రకాల అవకాశాలు అందిపుచ్చుకునే మహానగరంగా అమరావతి అని ఒకవైపు అంటున్నారు. అది సాధ్యం కాదని మా లాంటి వాళ్ళు చాలా చెప్పారు. అడ్మినిస్ట్రేషన్ ఉండడం వేరు, పరిపాలన, ముఖ్యమంత్రి కార్యాలయం, హైకోర్టు, అసెంబ్లీ అనేది మన చేతిలో ఉండేది, మనం పెట్టుకుంటాం. ఫైన్, పెట్టుకోండి. కానీ ఆంధ్రప్రదేశ్ కి ఆర్థిక, రాజకీయ అన్ని రకాల అవకాశాలు అందిపుచ్చుకునే అమరావతిని పెడతాం అని ఒక పక్క అంటున్నారు. అది సాధ్యం కాదని మీ నోటుకున్నా చెప్తున్నారు. విశాఖపట్నం ఐటీ అని, విశాఖపట్నం ఫైనాన్స్ అని. కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు మనం అంతర్జాతీయ అందిపుచ్చుకునే అవకాశాలు 2 నగరాలకే ఉన్నాయి. ఒకటి విశాఖపట్నం, 2 తిరుపతి. పరిపాలనా కేంద్రంగా అమరావతి పెట్టుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు. అందుకు భిన్నమైన అడుగులు వేస్తే మాత్రం అటు ఇటు కాకుండా పోతాం. అది ఇప్పటికైనా లోకేష్ గారు కానీ కూటమి ప్రభుత్వం గుర్తిస్తే మంచిది. ఓకే, మరి చూసుకున్నట్లయితే నారా లోకేష్ అంటున్నారు, గత వైసీపీ ప్రభుత్వం ఒక్క ఐటీ కంపెనీని కూడా తీసుకురాలేదు, ఆల్రెడీ వచ్చి ఉన్న వాటిని కూడా వాళ్ళు పంపించేశారు, తిరిగి ఏమీ చేయలేదు వైసీపీ ప్రభుత్వం అంటున్నారు. దీన్ని మీరేమంటారు? అంటే ఒకటి, ఐటీ కేంద్రాలు, ఐటీ పరిశ్రమలు పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్కి ఏమి రాలేదు. అంతకుముందు కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు నేను చెప్పాను కదా, ఇంతకుముందు నా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి తొందరగా అందిపుచ్చుకోలేవు. అట్ ద సేమ్ టైం వీళ్ళన్నీ తరిమేసినారు అని అంటే ఏ ప్రాతిపదిక చెప్తారు? ఉదాహరణకు, నాట్ ఓన్లీ ఐటీ, మేము తీసుకొచ్చిన కంపెనీలన్నింటినీ జగన్మోహన్ రెడ్డి గారు తరిమేసినాడు ఈ 5 ఏళ్లలో అనేది ప్రధానంగా వాళ్ళు చెప్పేది. వచ్చే కంపెనీలు కూడా రాకుండా బెదరగొడేసినారు అని. ఆ పాయింట్ ఏంటంటే, గవర్నర్ ప్రసంగంలో 2018 ఆగస్టు జనవరి అనుకుంటాను, గవర్నర్ ప్రసంగం అంటే ముఖ్యమంత్రి గారి నాయకత్వం క్యాబినెట్ రాసిచ్చిందనే గవర్నర్ చదువుతాడు. 26/2018 జనవరి అంటే ఇంకొక ఆ తర్వాత 6 నెలల సంవత్సరానికి ఎలక్షన్స్ వచ్చేసినాయి. గవర్నర్ నరసింహన్ గారు చదివిన దాంట్లో 15,000 కోట్ల రూపాయలు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు నా గవర్నమెంట్ 4 ఏళ్ళలో తీసుకొచ్చిందని అన్నాడు. నా గవర్నమెంట్ అంటే చంద్రబాబు గారి గవర్నమెంట్. అది రాసిచ్చింది ఎవరు? క్యాబినెట్. 15,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి దాంట్లో 8,000 కోట్లు తరివేసినాడు జగన్ అనేది చెప్పాలి. రెండో పాయింట్ అంటే ఆ కంపెనీలు ఏంటో చెప్పాలి. ఇప్పుడు మీరు వస్తాయనుకున్నారు, ఏదో ఊహించుకున్న కంపెనీ పేర్లని చదివేస్తే అది కరెక్ట్ కాదు. ఉదాహరణకు మీకన్నా 2014 నుంచి 19 కన్నా 2019 నుంచి 24 ఎక్కువ కంపెనీలు వచ్చింది. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం కూడా. ది బెస్ట్ ఎగ్జాంపుల్, నేనున్న తిరుపతి జిల్లాలో 22,000 కోట్ల రూపాయల పరిశ్రమలు వచ్చినాయి. ఎక్కడికి? శ్రీ సిటీ, జగన్ గారి పీరియడ్లోనే. అంటే ఏమి రాలేదని ఎట్ట చెప్తారు? తరివేశాను నేను ఎట్ట అంటాం? ఏ ప్రాతిపదికన తరివేశాను అంటారు? రెండోది, ది బెస్ట్ ఎగ్జాంపుల్, చంద్రబాబు నాయుడు గారు ఈ ఆగస్టులో 3 కంపెనీలకి రెబెన్ కటింగ్ చేశాడు. ఎక్కడ? శ్రీ సిటీలో. ఆగస్టు ఎన్ని రోజులైంది చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేసి? అప్పటికి 100 రోజులైంది. 100 రోజుల్లో 3 కంపెనీలు రావడం, శంకుస్థాపన చేయడం, ప్రారంభోత్సవం జరుగుతుందా?
ఆ ప్రీవియస్ గవర్నమెంట్ లో వచ్చిందని మీరు మనం కంటిన్యూ ప్రాసెస్ లో రిబ్బన్ కటింగ్ చేశారు. ఇప్పుడు 3 కంపెనీలన్నా జగన్ తెచ్చినట్టువేగా, ఏమీ తేలని ఎట్ట అంటారు? ఓకే. కాబట్టి ఏమీ తేలదని మాట్లాడడం కన్నా మీరు ఏం చేస్తారో అది తెస్తే మంచిది. ఉమ్, ఇంకా గత ప్రభుత్వాన్ని తిట్టుకుంటా ఉంటే పెద్ద ప్రయోజనం లేదు. వాళ్ళు అధికారం ఉన్నప్పుడు విమర్శించారు. ఇప్పుడు మీరు చేయగలిగింది ఏదో మీరు చేస్తే మీ క్రెడిబిలిటీ పెరుగుతుంది. ఉమ్. అంటే గత 5 ఏళ్లలో ఆ వైసీపీ ప్రభుత్వం ఏమీ చేయలేదు, కేవలం ఋషికొండ ప్యాలెస్ని మాత్రమే కట్టారు. ఇప్పుడు ఆ ఋషికొండ ప్యాలెస్తో మేము ఏం చేయాలో కూడా మాకు అర్థం కావట్లేదు అని నారా లోకేష్ గారు అంటున్నారు. అంటే ఋషికొండ ప్యాలెస్ కు సంబంధించినంత వరకు దాన్ని ఒక కమిటీ వేసి నిర్ధారించండి. ఆ బిల్డింగ్ దేనికి పనికిరాదు, అది దేనికి ఏమీ చేయలేము. ఒక బిల్డింగ్ ని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కన్స్ట్రక్షన్ చేసింది. అయితే ఒకటి ఒప్పుకుంటున్నారు అందరూ, అదొక అద్భుతం, అదొక అద్భుతమైన బిల్డింగ్, కన్స్ట్రక్షన్ కాస్ట్లీయెస్ట్ మెటీరియల్ వాడినారు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు సెల్ఫీ తీసుకునింది అక్కడనే, ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత. అంటే అది ఒక అద్భుతమైన బిల్డింగే, కానీ కేవలం జగన్ ఉండడానికి తన కార్యకలాపాల కోసమే ఆ బిల్డింగ్ కట్టించుకున్నాడు, అంతకు మించి ఏం లేదు అన్నట్టు వాళ్ళు వ్యాఖ్యానిస్తున్నారు. అది నో డౌట్ ఎట్ ఆల్. మీరు చెప్తున్నారు, ఎవరితో కమిటీ వేసి అది నిర్ధారించేసి జగన్ పైన యాక్షన్ తీసుకోవచ్చు కదా. ఏ ముఖ్యమంత్రి కూడా అధికారాన్ని దుర్వినియోగం చేయడానికి లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు 560 కోట్లు 700 కోట్ల రూపాయలు పెట్టి అక్కడ ఒక బిల్డింగ్ కట్టారు, రుషికొండ ప్యాలెస్. నేను కూడా లోపలికి వెళ్ళి చూడలేదు, కానీ బాగా చూసిన అద్భుతం, లొకేషన్ అవన్నీ ఉంది. ఆయన ఏమంటాడు, జగన్మోహన్ రెడ్డి గారు అది టూరిస్ట్ పాత బిల్డింగ్ ని రీమోడల్ చేసి దానికి కొట్టి కట్టారు. కాబట్టి అక్కడ జగన్ గారు ఉండడానికి తప్ప దానికి దేనికి పనికి రాదు అని అంటున్నారు కదా. అన్ని 100 కోట్లు పెట్టి ఆయన చేసి ఉంటే మీరు ఇప్పటికే ఆ పని చేస్తుంటారు. వాళ్ళు 6 నెలలు అయింది కదా, ఒక మంచి ఎక్స్పర్ట్ కమిటీ వేసి అది మంచి బిల్డింగే, కాస్ట్లీయెస్ట్ బిల్డింగే, 900 కోట్లు 800 కోట్లు ఏదో పెట్టారు కదా, పెట్టారు. అయితే ఆ బిల్డింగ్ ఒక ముఖ్యమంత్రి వచ్చి ఉండడానికి తప్ప ఇంకా దేనికి అది పనికి రాదు అని నిర్ధారించేసి ఒక యాక్షన్లోకి వెళ్ళి ఉంటారు. నిర్ధారించలేరు. ఎందుకు చేయలే? ముఖ్యమంత్రి ఉన్నాడంటే ఏముంటాడు, ఇంట్లో ఉంటుందా? కార్యాలయాలు, ఆఫీసులు ఇంకొక దానికి ఇవ్వండి, అయితే మీరు ఉపయోగించుకోండి, క్యాంపు కార్యాలయం ఉపయోగించుకో, లేదా ఒక ప్రైవేటు ఇన్స్టిట్యూషన్ కో ఐటీ కంపెనీలకు ఇస్తే వాళ్ళు వచ్చి పెడతారు కదా. కాబట్టి దేనికి ఉపయోగపడదు అనేది నిర్ధారణ మీరు మీ ఆరోపణ, మొదటి నుంచి అదే ఆరోపణ చేస్తారు. అది మీరు నమ్మేటంటే ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేసి నిర్ధారించేసి యాక్షన్లోకి వెళ్ళండి, లేదా దాన్ని ఉపయోగించుకోండి. ఇంక దేనికి పనికిరాదు. అది ముఖ్యమంత్రి ఉండొచ్చు, కానీ అది జగన్ ఉంటేనే పనికి వస్తుంది, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు పనికిరాదని చెప్పదలుచుకున్నారా? కాబట్టి ఇది కేవలం జగన్ ఒక విలాసాలకు ఖర్చు పెట్టేసినాడు అని చెప్పుకోవడానికి తప్ప ఇంకోటి. ఆ బిల్డింగ్ ని తప్పులు చేస్తే యాక్షన్ తీసుకోండి, లేదా దాన్ని ఎట్ట ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకోండి. ఈ రెండు కాదని ఎట్లా మాట్లాడుతుంటే జగన్ తిప్పడానికి ఆ బిల్డింగ్ వాడుకుంటామంటే దాని వాల్యూ పడిపోతుంది కదా. ఇప్పటికే రెడీగా ఉంది, రెడీ టు ఆక్యుపేషన్. 6 నెలలు అయినా దానిపైన డెసిషన్ తీసుకోకుండా యాక్షన్ పోతారా, ఉపయోగించుకుంటారా? ఏదో ఒకటి డెసిషన్ తీసుకోవాలి కదా ప్రభుత్వం. అంటే ఒకవేళ అదే బిల్డింగ్ అమరావతిలో ఉన్నట్లయితే వెంటనే ఉపయోగించుకునేవారేమో. ఆ బిల్డింగ్ వైజాగ్ లో ఉండడం వల్ల వాళ్ళకి ఏం చేయాలో తెలియట్లేదు అనమాట. ఇప్పుడు అమరావతిలో కొన్ని బిల్డింగ్స్ కి 90%, 70%, 80% పూర్తయిన బిల్డింగ్స్ ఉన్నాయి కదా. దాన్ని ఆగమేఘాల పైన ఫినిష్ చేసేసి దాన్ని వినియోగంలో తీసుకొస్తా ఉంటున్నారు. 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అది చేయలేదు, మేము చేస్తాము, ఇది మంచిది కదా, దాని గుడ్, ఖచ్చితంగా దాన్ని అభినందించాలి. అమరావతిలో జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని విషయంలో మార్పులు చేర్పులు చేస్తుండొచ్చు, కాక దాన్ని సమర్థించవచ్చు, వ్యతిరేకించవచ్చు. కానీ ఏదైతే ఆన్ గోయింగ్ బిల్డింగ్స్ ఉన్నాయో ఒక 70%, 70% జగన్ గారు దాన్ని పూర్తి చేసి రాజధాని ఉపయోగించుకుంటారా, ఇంకో దాన్ని ఉపయోగించుకుంటారా, ప్రభుత్వం ఇష్టం. కానీ దాని వినియోగంలోకి అయితే జగన్ గారు తేకపోవడం తప్పు. మేము తీసుకొచ్చి దాన్ని, ఎందుకంటే గవర్నమెంట్ సొమ్ము కదా, ప్రజల ఆస్తి కదా, దాన్ని ఉపయోగించుకోవాలి. జగన్ గారు ఉపయోగించుకోకపోతే ఆయన తప్పే. మీరు చేసుకుంటూ నేను సమర్థిస్తాను. ఇప్పుడు ప్రభుత్వం దాన్ని మెటీరియలైజ్ చేయడం నేను ఆహ్వానిస్తాను. బట్ అదే సూత్రం ఇక్కడ కూడా వర్తిస్తుంది విశాఖపట్నానికి. ఏదైనా ప్రభుత్వ, ఉదాహరణకు ఒక అక్రమ కట్టడం కట్టినా కూడా కోర్టులు ఏం చెప్పినాయి, అది సహజ సంపద, అంటే ఇసుక మెటీరియల్ ని వాడుంటారు, మానవ శ్రమ ఉంటుంది, దాన్ని కొట్టిపారేయడం కాకుండా దాన్ని ఉపయోగించుకోవడానికి చూడండి. ఉపయోగించుకోలేని పరిస్థితి వచ్చింటే అప్పుడు కొట్టేయచ్చు, అంత జాగ్రత్తగా కోర్టు తీర్పులు ఇచ్చినాయి. అలాంటిది కాదు కదా ఋషికొండ ఉండదు. విశాఖపట్నం ఈరోజు ఐటీ కేంద్రం అంటున్నారు, ఫైనాన్స్ సిటీగా మారుతుంది అంటున్నారు. కాబట్టి ఇంత వాటికి ఒక హబ్ గా మారుతున్నప్పుడు దానికి హెడ్ క్వార్టర్ గా దాన్ని మార్చుకోవచ్చు. టూరిజంకే ఇచ్చేయండి, టూరిజం లో రూమ్స్ ఉంటాయి, టూరిజం ఉపయోగించుకుంటే కాస్ట్లీయెస్ రెండు, అక్కడ పక్కనే ఎదురుగా సముద్రం ఉంటుంది, మంచి రేట్లు కూడా పెట్టుకోవచ్చు. దాని గెస్ట్ హౌస్ గా మారుస్తారా, ముఖ్యమంత్రి కార్యాలయం వాడుకుంటారా, లేకపోతే ఐటీ కంపెనీకి ఇస్తారా, లేకపోతే మల్టీపర్పస్ హాల్స్ వాడుకుంటారా, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. కానీ దాని వినియోగానికి తీసుకోవడానికి మార్గం చూపాలి, తప్పులుంటే యాక్షన్ తీసుకోండి. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి విలాసాలకి దీన్ని వాడాడని చెప్పుకోవడం కోసమే మేము కాలం అంతా వినియోగిస్తాము అంటే కొంతకాలం పోయిన తర్వాత అది మీకే రివర్స్ అవుతుంది, అది నష్టం వస్తుంది.
అదేవిధంగా చూసుకుంటే విశాఖ ఐటీ క్యాపిటల్ అయితే 1,00,000 ఉద్యోగాలు నేను కల్పిస్తా అంటున్నారు నారా లోకేష్. నిజంగా 1,00,000 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందా అండి? ఐటీకి ఇప్పటికిప్పటికీ అవకాశం లేదు, ఇతర వాటికి అవకాశం. నేను ముందు ప్రస్తావించాను కదా, ఐటీ ఎప్పుడు కూడా ఆల్రెడీ ఇప్పుడు ఐటీ కంపెనీల్లో ఎట్లాంటి ఉద్యోగులు పనిచేస్తారో మీరు హైదరాబాద్ లో ఉన్న మీకు తెలుసు. వైట్ కాలర్ ఎంప్లాయీస్ అంటే 1,00,000-2,00,000 జీతాలు తీసుకునే ఎంప్లాయీస్, వాళ్ళు నేచురల్ గా మెల్టోపాండ్ సిటీకే ఇష్టపడతారు. అన్ని సౌకర్యాలు, వసతులు ఇవన్నీ ఉన్న కేంద్రం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కొంత విశాఖపట్నం. రెండోది విశాఖపట్నానికి ఐటీలో ఉన్న డిసడ్వాంటేజ్ కూడా కొట్టుంది. రాబోయే ఐటీ కాలం అంతా బ్యాకప్ మెకానిజం, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇవి ఉంటాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీటి చుట్టూ నడుస్తుంది ఐటీ. దీనికి అనువైన ప్రాంతంగా హైదరాబాద్ ఎస్టాబ్లిష్ అవుతుంది. కారణం ఏంటంటే ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణ సమతుల్యత ఉన్న ప్రాంతానికి వస్తున్నాయి అవి ఐటీ కేంద్రాలు. నేను చెప్పేది డిజాస్టర్ మేనేజ్మెంట్ కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, బ్యాకప్ అంటే బ్యాకప్ మెకానిజం. ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే మనం తీసుకున్న సమాచార సంచితను పాడవకుండా, మనకు విపరీతమైన వాతావరణ సమతుల్యత దెబ్బతిని వరదలు వచ్చినాయనుకోండి, డిస్టర్బెన్స్, భూకంపాలు వచ్చినాయనుకోండి, ఈ సమాచారం డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. అప్పుడు దక్కన పీఠభూమి, ప్లెయిన్ వాతావరణం ఉన్న కేంద్రంగా హైదరాబాద్ గూగులే గుర్తించింది. అదే హైదరాబాద్కి అడ్వాంటేజ్. ఆ తర్వాత అలాంటి అడ్వాంటేజ్ ఉన్న ప్రాంతం ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి మాత్రమే. ఎందుకంటే 40 రోజులు మీకు గుర్తుంది, చెన్నైలో వరదలు వచ్చి అతలాకుతలం, జయలలిత గారు సీఎం ఉన్నప్పుడు 45 రోజులు. అప్పుడు చాలా ఐటీ కంపెనీలు తమ సబ్ సెంటర్లు తిరుపతిలో పెట్టుకున్నాయి ఆ 40 రోజులు రన్ చేయడానికి కోసం. ఎందుకంటే తిరుపతి నియరెస్ట్. 100 ఏళ్ల చరిత్ర చూసినప్పుడు ఏ రోజు తిరుపతి డిస్టర్బ్ కాలేదు, భూకంపాలు రాలేదు, వరదలు ఇవ్వలేదు. రెండు మీరు ఐటీ సెంటర్ గా తిరుపతిని మార్చుకుంటే ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ, బ్యాకప్ మెకానిజం కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్న ఐటీ అనేది బెంగళూరు, చెన్నైకి ఇక్కడ సబ్ సెంటర్లు వచ్చేస్తాయి. నిజంగా లోకేష్ గారు కొంత శ్రద్ధ పెడితే. అంటే ఇప్పుడు ఐటీ సంస్థలకి తిరుపతి బెస్ట్ అని మీరు అంటున్నారు, అంతే కదా? 100% లోకేష్ గారు శ్రద్ధ పెడితే ఆ 1,00,000 ఉద్యోగాలు తిరుపతికి వస్తాయి. మరి అలాంటప్పుడు వైసీపీ హయాంలోనే ఈ నిర్ణయాన్ని ఎందుకు బయట పెట్టలేదు? అంటే వైసీపీ నేతలకు ఎవరికి అనిపించలేదా తిరుపతి బెస్ట్ ఐటీ హబ్ గా మారుతుంది అని? వారు ఐటీ తిరుపతిని, విశాఖపట్నాన్ని, ఇంకొక ప్రాంతం, 3 ప్రాంతాలని ఐటీ హబ్బులుగా 450 కోట్లు ఏదో కేటాయించి నడిపారు. తిరుపతిలో 450 ఎకరాలు సేకరించే పని ప్రారంభించారు. అయితే వాళ్ళు మెయిన్ మోటివ్ అంతా సంక్షేమ పథకాల వైపు గుర్తించలేకపోయినారు. ఆ రోజు ప్రయత్నం జరిగింది, అంటే జరగాల్సిన జరగలేదు. ఇంకోటి కూడా చెప్పాల్సిన లక్ష్మి గారు, ఇక్కడ ఏంటంటే 100 ఐటీ కేంద్రాలు రావు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ఒకే ఐటీ కేంద్రం హైదరాబాద్ అభివృద్ధి. నాకు బుద్ధి పుట్టిన పేర్లన్నీ పెట్టేసి వరంగల్ ఒకటి, తిరుపతి ఒకటి అంటే రావు ఐటీ కేంద్రాలు. ఒక రాష్ట్రానికి ఒక సెంటరే వస్తుంది. ఆ సెంటర్ మీరు తిరుపతి అనుకుంటే ఇక్కడ పుషప్ మీకు గుర్తుందా, శివనాడర్ గారు, టీసీఎస్ శివనాడర్, టాటాను టీసీసీ అనుకుంటాను, సిఇఓ శివనాడర్ గారు తిరుపతిలో మాకు ఇంట్రెస్ట్ ఉందని చెప్పినాడు. కానీ అప్పుడు ప్రభుత్వం మమ్మల్ని గన్నవరం దగ్గర పెట్టమంటా ఉన్నింది, అందువల్ల అడిగి వెళ్తాను అని అన్నాడు. ఏడబెట్ల. అంటే తిరుపతి నేచురల్ అడ్వాంటేజ్ ఉంది, బట్ ఆ ఏర్పాట్లు ప్రభుత్వం చేయాలి కదా. వాటర్ ఫెసిలిటీస్ అవన్నీ కల్పిస్తే అందిపుచ్చుకుంటుంది. లోకేష్ గారి డ్రీమ్ ఏదైతే 1,00,000 ఉద్యోగాలు అంటున్నాడు కదా, విశాఖపట్నంలో కొంత వర్కౌట్ అవుతుంది. అమరావతి, విశాఖపట్నం కాకుండా తిరుపతి కానీ ఐటీ కేంద్రం అంటే ఆ 1,00,000 ఉద్యోగాలు విత్ ఇన్ 2-3 ఇయర్స్ లో తిరుపతి అయితే వర్కౌట్ అవుతుంది. విశాఖపట్నంలో కొంత మెటీరియల్ అవుతుంది కానీ అనుకున్నంత అయితే సాధ్యం కాదు. ఓకే ఓకే మరి చూసుకున్నట్లయితే ఆయన ఇంకొక మాట కూడా అన్నారు, ఏంటి అంటే వైసీపీ హయాంలో మొత్తం రాష్ట్రం మొత్తం దారి తప్పింది, ఇప్పుడు ఆ రాష్ట్రాన్ని నేను దారిలో పెడతా అంటున్నారు. అంటే వైసీపీ హయాంలో నిజంగా అంతలాగా దారి తప్పేలాగా ఏమైంది? వాళ్ళు పాలనే చేశారు, ఇప్పుడు వీళ్ళు కూడా పాలనే చేస్తారు. టీడీపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అదే అడ్మినిస్ట్రేషన్ చేస్తారు. అంతలాగా రాష్ట్రం గాడి తప్పడానికి అనేంతగా అంత పెద్ద మాట అనాల్సిన అవసరం ఏంటి? ప్రధానంగా సంక్షేమ పథకాల గురించి మీలాంటి జర్నలిస్ట్ అడిగినప్పుడు ఆయన ప్రధానంగా ఇది ప్రస్తావిస్తున్నారు. మేము సంక్షేమ పథకాలు అమలు చేయకపోవడానికి పెద్ద ఎత్తున అప్పులు అయిపోయినాయి, 1,00,000 కోట్ల అప్పులు చేసి వెళ్ళిపోయినాడు జగన్మోహన్ రెడ్డి, కాబట్టి ఇప్పుడు సంక్షేమ పథకాలు అమలు చేయడానికి కొంత ఇబ్బంది ఉంది అంటున్నారు. ఆ పాయింట్ ఏంటంటే ఈ రోజు మీరు చెప్పిన అధికారిక అప్పు ఎంత తెచ్చుకుంటున్నామని కూడా అంటున్నారు. మా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు, మొత్తం కేంద్రం నుంచి తెచ్చుకుంటున్నాం అంటున్నారు. మనకున్న అప్పులకు సంబంధించి వారు చెప్తున్న మాట ఏంటి? ఈ రోజు అధికారికంగా బడ్జెట్ లో చెప్పింది 6,70,000 కోట్లు అప్పు, బయట చెప్తాను 9,70,000 కోట్లు, మొత్తం 10,00,000 కోట్ల లోపు అప్పు ఉన్నట్టుగా చెప్తున్నారు. ఈ మొత్తం 6,70,000 కోట్లు కూడా 3,00,000 చిల్లర కోట్లే జగన్ చేసింది. అంతమంది ఉమ్మడి రాష్ట్రం చంద్రబాబు గారు చేసిన అప్పులు ఉన్నాయి. వీళ్ళు అందరూ అప్పులు జగన్ కేసేస్తారు. నెంబర్ 1. నెంబర్ 2 ఏం చేస్తున్నారంటే
నా పాయింట్ ఏంటంటే 6,70,000 కోట్ల రూపాయలు అప్పు ఉందని తెలిసిన తర్వాత సంక్షేమ పథకాలు అమలు చేయలేమని మీరు అంటున్నారు. గుడ్. మీరు హామీలు ఇచ్చినప్పుడు మీరు నమ్మిన అప్పు ఎంత? 14 లక్షల కోట్లు. అంతే కదా. మీరు హామీలు ఇచ్చినప్పుడు మీరు నమ్మిన అప్పు 14 లక్షల కోట్లు. ఇప్పుడు అమలు చేయాల్సిన సమయం వచ్చేసరికి 6,70,000 కోట్ల అప్పుని మీరు నోటుకున్నారని అసెంబ్లీలో బడ్జెట్ వేదికగా చెప్పారు. మరి 14 లక్షల కోట్లు ఎక్కువ, 6 లక్షల కోట్లు ఎక్కువ? అంతే, 14 లక్షల కోట్లు ఎక్కువే కదా. 14 లక్షల కోట్లు అప్పున్నా కూడా తల్లికి వందనం అందరికి ఇస్తాము, 20,000 రూపాయలు రైతు భరోసా ఇస్తాము, లేకపోతే అన్ని సంక్షేమ పథకాలు చెప్పారు, 1,00,000 కోట్లు చెప్పారు కదా. నవరత్నాలు సూపర్ సిక్స్ 14 లక్షల కోట్లు ఉన్నప్పుడు సూపర్ 6 అమలు చేయొచ్చు. కానీ 6,70,000 కోట్లు ఉన్నప్పుడు మాత్రం అప్పులు కాబట్టి అమలు చేయలేము. దీని ఎట్లా నమ్ముతారు ప్రజలు? అందువల్ల ఈ రాష్ట్రంలో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ కి ఎవరు కారణం అనేది ఒక డీటెయిల్ డిస్కషన్. బట్ ఈ సిచ్యువేషన్ ఇప్పటికన్నా ఇంకా ఘోరంగా ఉంటుందని మీరు నమ్మారు ఎలక్షన్ ముందు, నమ్మి జనానికి చెప్పినారు. ఘోరంగా ఉన్నప్పుడే ఇచ్చిన హామీని దానికన్నా బెటర్గా ఉన్నప్పుడు ఎందుకు అమలు చేయలేరు అంటున్నాను. పాయింట్ ఏంటంటే వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయడానికి కావాల్సిన బడ్జెట్ సరిపోదు. అది జగన్ కారణం కాదు, మనకున్న బడ్జెట్ కి మించి మీరు హామీలు ఇచ్చారు. అది తప్పు మీద అవుతుంది తప్ప జగన్ ఎట్ట అవుతుంది? అలావి కానీ హామీలు ఇచ్చి ఇప్పుడు జరగవు అంటే దాన్ని ఎవరైనా ఏం చేయగలరు? ఏం జరగదు. మీరు సంజయ్ చెప్పుకోండి ప్రజలకి, జగన్ తీర్చే లాభం చూసుకోవాలి కదా. అది ఒకటే. జగన్మోహన్ రెడ్డిగా ఇప్పుడు భయపడుతుంది అదే కదా. జగన్మోహన్ రెడ్డి ఊరు వాడ తీసుకొని ఏ మేనిఫెస్టో తీసుకెళ్ళాడు? ఆయన మేనిఫెస్టో తీసుకెళ్ళా, తెలుగుదేశం మేనిఫెస్టో తీసుకొని మన బడ్జెట్ ఎంత ఈయన చెప్తుందంతా ఈయన ఏం అమలు చేయలేడని ఊరు వాడు తిరిగినాడు జగన్. అదంతా ప్రజల మనసులో ఎక్కింది కదా. ఇది సాధ్యం కాదంటే చెప్పేసినాడు. ఆయన సాధ్యం అవుతుంది, నీకేం తెలుసు, నీకు అనుభవం లేకు, నాకు అనుభవం ఉంది, నేను సమస్య వస్తే ఆయన చెప్పినాడు. 2 జనంలో ఉన్నాయి. ఇప్పుడు ఆ మాట అనలేరు కదా. కాబట్టి జగన్ నాశనం చేసేసినాడు కాబట్టి మేము అమలు చేయలేమంటే ప్రజలకు కూడా కొంత సమాచారం, కొంత జ్ఞానం ఉంటుంది కదా, అది గుర్తిస్తే వాళ్ళు. కాబట్టి ఆచరణ సాధ్యంగానే హామీలు మీరు ఇవ్వడం వల్ల అమలు చేయలేకపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన నష్టాలు ఉంటే అది వేరే సబ్జెక్ట్. దానివల్ల మేము అమలు చేయలేమంటే నా పాయింట్ ఏంటంటే 14 లక్షల కోట్లు ఉన్నప్పుడు ఇచ్చిన హామీలు 6,70,000 కోట్లు ఉంటే ఎందుకు అమలు చేయలేరు అంటాను. అంతే సార్. మరి చూసుకున్నట్లయితే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది జరుగుతుందా జరగదా? స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అవ్వదు అని లోకేష్ గారు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ఇప్పుడు అది రేపు ఇప్పుడు విశాఖపట్నానికి ఎందుకు పోయాడైనా? ప్రధానమంత్రి గారి పర్యటన, ప్రధానమంత్రి గారి పర్యటన ఉంది కాబట్టి విజయవంతం చేయడానికి ఏర్పాట్లు అవన్నీ చేశారు. బహుశా విశాఖ చరిత్రలో ఇంత గొప్ప పర్యటన ఇంకోటి ఉండకూడదు అన్నట్టుగా అధికారులకు చెప్పొచ్చాడు. గుడ్. ఆ గొప్ప పర్యటనలో ఒక మాట చెప్పించండి ఆయనతో. ఏమని? విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు, చేయాల్సిందన్నా ఆపాల్సిందన్నా మనం కాదు, మనం అడిగే వాళ్ళు తప్ప ప్రధానమంత్రి మనం కాదు. రేపు నరేంద్ర మోడీ గారితో ఆ శుభవార్త చెప్పించేయండి. ఎందుకు బాధపడతారు? మాకు లోకేష్ గారు అడిగారు, చంద్రబాబు నాయుడు గారు అడిగారు, మేము విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయం, విశాఖపట్నం కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తామని ఆయన నోటు కూడా చెప్పించండి, తప్పే ఉంది. చెప్పించకపోతే పోయారు పో. లాస్ట్ టైం జగన్ గారు ఒక మాట అడిగాడు, ఇదే ప్రధానమంత్రి గారు విశాఖపట్నం వేదికగా వచ్చినప్పుడు ప్రధానమంత్రి గారు సార్ అని రెస్పెక్ట్ చేసి విశాఖ విభజన చట్టంలో ఇంకా పోలవరం సమస్య ఉంది, రైల్వే జోన్ సమస్య ఉంది, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ ఉంది, ఇవన్నీ చేయండి సార్ అని అడిగాడు. ఆయన ఏం చెప్పకుండా వెళ్ళిపోయినాడు. ఇప్పుడు మీరు అడగండి పోని, మిత్రపక్షం కదా, మా కోరికలు ఇవ్వండి, రాష్ట్ర ప్రజల కోరిక అడగండి పోని. అడగతారా లేదా ఆయనతో చెప్పిస్తారా? ఈ 2 జరిగితే అప్పుడు నమ్ముతారు. మీరు కేవలం మీరు విలేకరులు అడిగారు కాబట్టి జరగదని కోరిక లోకేష్ గారి, కానీ చేయాల్సింది ఈ ప్రధానమంత్రి గారు. మీరు అడగండి లేదా ఆయనతో చెప్పించండి, అప్పుడు ఖచ్చితంగా ప్రజలు నమ్ముతారు. అవును. అదే విధంగా చూస్తే రైల్వే జోన్ కూడా లాస్ట్ వైసీపీ హయాంలో కనీసం రైల్వే జోన్ ఏర్పాటుకు ఒక స్థలం కూడా తీసుకురాలేకపోయారు అని అంటున్నారు. రైల్వే జోన్ విభజన చట్టంలో ఉన్నదేంది, వీళ్ళు చేస్తూ ఉండేది ఏంది? ఇప్పుడు కూడా నాకు చాలా అనుమానాలు ఉన్నాయి రైల్వే జోన్ పైన. రైల్వే జోన్ పైన విభజన చట్టంలో ఏముందంటే బైఫర్కేషన్ అయిన 6 నెలల లోపు సికింద్రాబాద్ రైల్వే జోన్ లో నుంచి ఆంధ్రప్రదేశ్ ను విడిచేసి ఇంకో కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేస్తాము, ఇది విభజన చట్టంలో ఉంది. అవును. మనకు ఆంధ్రప్రదేశ్ లో 3 డివిజన్లు ఉన్నాయి. గుంతకల్లు, గుంటూరు, విజయవాడ 3 డివిజన్లు ఉన్నాయి. వాల్తేరు డివిజన్ అనేది మన రాష్ట్రంలో ఉంది, కానీ అది ఒడిశా జోన్ లో ఉంది. అవునవును. ఇప్పుడు ఏం చేయాలి కేంద్ర ప్రభుత్వం? గుంతకల్లు, గుంటూరు, విజయవాడ మరియు వాల్తేరు డివిజన్ ని ఒడిశా జోన్ నుంచి లాగి ఈ 4 డివిజన్ ఇంట్లో ఒకదాన్ని జోన్ చేయాలి, జోన్ హెడ్ క్వార్టర్ మార్చాలి. అది గుంతకల్లు ఇప్పుడు విశాఖపట్నం చేస్తారు, వాల్తేరు చేయండి. ఆ వాల్తేరుని ఏం చేయాలి? ఫస్ట్ ఒడిశా డివిజన్ నుంచి మార్చాలి. ఇప్పుడు ఏం చేస్తారో నాకైతే అర్థం కాల. ఆ వాల్తేరు డివిజన్ ఒడిశాలో పెట్టేసి విశాఖపట్నం కేంద్రంగా చేసుకొని మిగతా 3 డివిజన్లు చేస్తారా? ఇది అనుమానం.
ఇప్పటి వరకు సికింద్రాబాద్ రైల్వే జోన్ లో ఇప్పుడు ఎక్కడున్నాం? నేను చెప్పిన ఆంధ్రప్రదేశ్లోని డివిజన్లు గుంతకల్, విజయవాడ, గుంటూరు ఇప్పటికీ సికింద్రాబాద్ జోన్ లో ఉన్నాయి. పరిపాలన పరంగా కేంద్రం ఏం చేయాలి? ఫస్ట్ డీలింగ్ చేయాలిగా సికింద్రాబాద్ నుంచి. సికింద్రాబాద్ జోన్ పరిధిలోని ఈ 3 డివిజన్లు వేరు చేయాలి. ఒడిశా డివిజన్ వేరు చేసి 4 డివిజన్లు ఆంధ్రప్రదేశ్ లో ఒక జోన్ పెట్టాలి. ఇంతవరకు ఆ టెక్నికల్ ప్రక్రియ చేయకుండా రేపు శంకుస్థాపన చేస్తాం అంటున్నారు. అంటే ఏంటి? 10 ఏళ్ళు అయిపోయింది. 6 నెలల్లోపు చేయాలని విభజన చట్టం 10 సంవత్సరాలు 6 నెలలు అవుతోంది. రెండో పాయింట్ ఏంటంటే జగన్ గారిని విమర్శించడం మరీ అన్యాయం కదా. ఎందుకంటే తెలుగుదేశం పీరియడ్ లో ఉన్నప్పుడు 5 ఏళ్ళు అయింది. అప్పుడు మీరు కలిసి ఉన్నారు. రైల్వే మంత్రికి రాజ్యసభ సీట్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ నుంచి. మీరు ఒక స్థలం చూపించారు విశాఖ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్ పెట్టడం కోసం విశాఖపట్నంలో. అది వివాదం అయింది, ఏదో కాంప్లికేషన్ సమస్య. జగన్ గారు దాన్ని క్లియర్ చేసి వాళ్ళకి ఇచ్చినాడు. ఇప్పుడు కరుస్తున్నారు. ఇప్పుడు సమస్య రైల్వే జోన్ పెట్టకపోవడానికి కేంద్ర ప్రభుత్వమా మనమా కారణం? స్థలంతో పనే ఉంది. మీ హెడ్ క్వార్టర్ పెడతారు, రేపు కాదు ఇంకోసారి ఆఫీసులు రెంటెడ్ హౌస్ లో పెట్టుకోవచ్చు కదా. అంటే కాబట్టి కేంద్ర ప్రభుత్వం తెచ్చుకోలేకపోయారు అన్నట్టు వ్యాఖ్యానిస్తున్నారు ఆయన. ప్రాబ్లం తెచ్చుకోలేకపోయారు. మనం ఎందుకు తెచ్చుకోలేదు 5 ఏళ్ళు అంటున్నాను. విభజన చట్టంలో ఏముంది? బైఫర్కేషన్ అయిన 6 నెలల లోపు విశాఖ సికింద్రాబాద్ నుంచి వేరే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రైల్వే జోన్ పరిశీలన చేసి ఇవ్వాల్సి ఉంది అనేది చట్టంలో ఉండేది. 6 నెలలు ఇమ్మన్నారు. మనం 4 ఏళ్ళు బీజేపీతో సహవాసం చేసినాం కదా కేంద్ర రాష్ట్రం కలిపి. అప్పుడు ఎందుకు తెచ్చుకోలేకపోయినారు? మరి జగన్ అడిగితే ఎట్లా? కాబట్టి కేంద్ర ప్రభుత్వం సుముఖంగా లేదు. దాని పర్యవసనాలు ఇవన్నీ. అవును. ఓకే ఓకే ఇప్పుడు మరో టాపిక్ తీసుకున్నట్లయితే సిపిఐ కార్యదర్శి కె రామకృష్ణ గారు ఉన్నారు కదా, ఆయన రీసెంట్గా స్పందించారు. ఏంటి? సినిమా టికెట్ల రేట్లు అనే అంశంపై ఆయన స్పందించారు. ఇంతవరకు సినిమా టికెట్ల రేట్లు పెంచలేదు, ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా వస్తుంది, డాకు మహారాజ్ సినిమా వస్తుంది, వీటికి మాత్రం టికెట్ల రేట్లు పెంచేశారు అని ఆయన చాలా మండిపడ్డారు. దీని మీద మీరేమంటారు? అంటే టికెట్ల రేట్లకు సంబంధించి తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు నేను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు టికెట్ల రేట్లు బెనిఫిట్ షోలకు ఒప్పుకోను, ఈ టికెట్లు ఎట్టబడితే అట్లా పెంచేదని ఒప్పుకోను అని చెప్పాడు. దాంతో ఆంధ్రప్రదేశ్ లో కొంతమంది మంత్రులు ఉత్సాహం ఎక్కువైపోయి, అంటే ఈ అల్లు అర్జున్ పైన కొంచెం కోపం ఉంది కదా, అప్పుడు ఆయన ఫ్రెండ్ కోసం నంద్యాలకు పోయాడు, అది తప్పే ఉంది, వీళ్ళ కోసం నా బెనిఫిట్స్ లేదు, ఇదేం పద్ధతే, నీకు తెలుగుదేశం ఎమ్మెల్యేలు అందరూ మాట్లాడేసినారు. ఇప్పుడు వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు వీళ్ళు, అంటే వాళ్ళ పార్టీ అంటే బాలకృష్ణ గారు సొంతంగా మనిషి, అల్లు అర్జున్ మన చరణ్ గారు చిరంజీవి గారు అబ్బాయి, ఈయనకి చాలా బాగా దగ్గరగా ఉంటాడు. ఈ 2 సినిమాలు రిలీజ్ చేసినప్పుడు ఈ సూత్రం వర్తించదా అనేది మౌలికమైన ప్రశ్న. రేవంత్ రెడ్డి గారు పెంచితే అది ఇంకొక సమస్య. అల్లు అర్జున్ విషయం అన్ని మాట్లాడినా ఇప్పుడు ఎందుకు చేస్తాను ఆడ అడుగుతారు, అది ఏం చేస్తారో చూద్దాం, ఆయన ఏం చేస్తారో చూడాలి. బట్ ఆంధ్రప్రదేశ్ లో అల్లు అర్జున్ ఎపిసోడ్ హైదరాబాద్ లో జరిగినప్పుడు మీరు పెద్ద ఎత్తున మాట్లాడారు, అల్లు అర్జున్ తప్పుపట్టారు, బెనిఫిట్ షోట్ లేనిది మీ వ్యాపారం కోసం అని. మరి ఇప్పుడు ఈ బెనిఫిట్ షోలు ఏంటి అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. అయితే నేను పెంచద్దు అన్ను. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రపోజల్ పెట్టారు, మీరు పెద్ద సినిమాలకి టికెట్ల రేట్లు పెంచుదాం, కానీ పెద్ద సినిమాలను నువ్వు చెప్తూ ఒప్పుకోను, దానికి సంబంధించిన ఆధారాలు చూపండి అన్నాడు. ఇప్పుడు జిఎస్టీ ఏదో ఒకటి ఉంటుంది కదా, 100 కోట్లు నాకు ఖర్చు పెట్టారని చూపిస్తే ఓకే అన్నారు. మీరు ఎన్ని కోట్లు 1000 కోట్లు కూడా పెట్టుకోండి, ఆ 1000 కోట్లు పెట్టినట్టు చూపిస్తే జిఎస్టీ కట్టాల్సి ఉంటుంది, గవర్నమెంట్ కి ఆదాయం వస్తుంది, దాని ప్రకారం ఎన్ని 100 కోట్లు పెట్టుకుంటే అంత టికెట్ల రేట్లు పెట్టుకుందామని. ప్రతి ఒక్కరు వచ్చి నాకు బెనిఫిట్స్ నేను సోషల్ పెట్టుకుంటామంటే అది కుదరదని జగన్ గారు. వీడు అది కరెక్ట్ ఉన్నంతలో ఇప్పుడు ఏమైందంటే సినిమా రిలీజ్ అయింది అనుకోండి, వారం రోజు అంతకుముందు 100 రోజుల సినిమా, ఈ రోజు 2 రోజుల సినిమానే కదా, 2 రోజుల్లోనే పెట్టి వచ్చేవాళ్ళు, అన్ని థియేటర్లు ఒకేసారి రిలీజ్ కావాలి. కాబట్టి ఈ ఇబ్బంది ఉంది, దీన్ని దృష్టిలో పెట్టుకుని జగన్ గారు చెప్పారు, దాన్నన్నా పాటించని హేతుబద్ధమైన నిర్ణయం అయితే ప్రభుత్వం తీసుకోవాలి. మరి 10 రూపాయలు ఇప్పుడు మామూలు రేట్లే పెంచమని నేను అన్నగాని, బట్ పెంచొచ్చు, దానికి ఒక సూత్రం, ఒక హేతుబద్ధమైన డెసిషన్ అనేది జగన్ లాగా ప్రపోజ్ చేసి తీసుకుంటే బాగుంటుంది. అర్జున్ వివాదం వచ్చినప్పుడు ఒక సమస్య, మీకు కావాల్సినప్పుడు ఇంకో సమస్య వస్తే రాజకీయ విమర్శలు వస్తాయి. కానీ బెనిఫిట్ షోలు అయితే ఖచ్చితంగా రద్దు చేయాలి అని రామకృష్ణ గారు అంటున్నారు. మరి ఆంధ్రాలో బెనిఫిట్ షోలు రద్దు అవుతాయి అంటారా? వస్తేనే లేదు, రద్దు అయ్యే ప్రసక్తే ఉండదు. బెనిఫిట్ షోలు ఉంటాయి, కానీ బెనిఫిట్ షోలు అనేది కరెక్ట్ కాదు. బెనిఫిట్ షోలు అనేది చాలా ఇబ్బందికర. బెనిఫిట్ షోల వల్ల ఏమవుతుందంటే మనం సినిమా థియేటర్లు 700 900 ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో. మనం 900 సినిమా థియేటర్లు ఉంటే ఒక 700 మంది ఓనర్లు అని మనం అనుకుంటాం, ఒక 2 ఓనర్లు. బహుశా ఆయన అల్లు అరవింద్ గారు, ఈ దిల్ రాజు గారు, ఇదంతా మొత్తం లీజుకు తీసుకున్నారు మొత్తం సినిమా థియేటర్. 2 ఉన్నారు నాకు తెలిసి. వాళ్ళు 3 ఊరు అనుకుంటే వాళ్ళదే సినిమా. ఇప్పుడు అల్లు అర్జున్ సినిమా వచ్చింది అనుకో, 800 థియేటర్లో వాళ్ళదే రిలీజ్ అవుతాయి. మంచి సినిమా, చిన్న సినిమా ఉంటే అది గాలికి ఎగిరిపోవాలి. ఇది చాలా ప్రమాదకర పోకళ్ళు. ఖచ్చితంగా బెనిఫిట్ షోలు కానీ ఈ విచ్చలవిడిగా రిగ్గింగ్ లాగా జరిగే ఈ ప్రక్రియ మాత్రం ఆగాలి. ఖచ్చితంగా రామకృష్ణ ఆగాలి, బట్ దానికి ఆ సాహసం వీళ్ళు చేస్తారో లేదో చూడాలి. అదే
మరి పవన్ కళ్యాణ్ గారు నిన్న గేమ్ చేంజర్ ఈవెంట్లో కూడా ఆయన స్పందించారు. మరి ఆ వ్యాఖ్యల పైన కూడా ఈయన కామెంట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అన్న మాటలు కరెక్ట్ కాదు, ఇలా బెనిఫిట్ షోలు కానీ టికెట్ల రేట్లు పెంచడం కానీ కరెక్ట్ కాదు అన్నట్టు రామకృష్ణ గారు అంటున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ విషయంలో ఒకలా మాట్లాడారు, నీదే తప్పు అన్నట్టు. మరి ఇప్పుడు గేమ్ చేంజర్ విషయానికి వచ్చేసరికి, లేకపోతే డాకు మహారాజ్ సినిమాకి వచ్చేసరికి టికెట్ల రేట్లు పెంచొచ్చు అన్నట్టు మాట్లాడుతున్నారు కదా, మరి అది కరెక్ట్ అంటారా కాదంటారా? పవన్ కళ్యాణ్ గారు నాట్ ఓన్లీ అర్జున్, జగన్ గారి విషయంలో అట్లే మాట్లాడినాడు. జగన్మోహన్ రెడ్డి గారి సినిమా సంబంధించిన కొన్ని విషయాలు ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందంటే మీడెవడు జోక్యం చేసుకోవడానికి, డబ్బులు మావి, చూసేది జనం మా అభిమానులు, మధ్యలో నువ్వెవడు అన్నాడు ప్రభుత్వాన్ని. డబ్బులు మావి అంటే మేము పెట్టుబడి పెడతాము, నటిస్తాము, మా అభిమానులు ఎంతకన్నా కొనుక్కుంటారు, నీకెందుకు పంచాయతీ అన్నాడు. నా అభిమానులు ఎందుకుంటారు, మా అభిమానుల సమస్య నీ సమస్య, మధ్యలో ప్రభుత్వం పెత్తనం ఏంటి అని మాట్లాడినాడు. కానీ ఆ అల్లు అర్జున్ ఇష్యూ వచ్చేసరికి రేవంత్ రెడ్డి మంచోడే, అంత కరెక్టే, ఏదో మాట్లాడినాడు. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఏం మాట్లాడుతున్నాడు, ఇప్పుడు ఏమో మాట్లాడలేదు. అంటే ఆయన జగన్ రాజకీయ వ్యత్యర్థి కాబట్టి ఆయన ఎట్లన్నా మాట్లాడతాడు, అల్లు అర్జున్ తో సంబంధం అంతంత మాత్రమే కాబట్టి అటు ఇటు కాకుండా మాట్లాడతాడు. నిన్న సినిమా ఫంక్షన్ లో కూడా ఆయన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఇవన్నీ మర్చిపోయి సినిమా హీరో గుర్తొచ్చేసి ఈ బైకులు, సైలెన్సర్లు ఇవన్నీ మాట్లాడేసినాడు. కాబట్టి ఆయన మొత్తం మీద సినిమా ఫంక్షన్ లో ఒక రకంగా మాట్లాడుతున్నాడు. రెండోది తన రాజకీయ ప్రత్యర్థి జగన్ గారితో ఒక పద్ధతి, అనుకూలంగా ఉండే వాళ్ళతో ఇంకో పద్ధతి మాట్లాడుతున్నాడు. ఆయన ఎందుకు అలా మాట్లాడుతున్నా అంటే సినిమా లాగే చూడాలి, రాజకీయాన్ని రాజకీయాల్లాగే చూడాలి, రెండింటిని అయితే కలపకూడదు కదా అన్న వైఖరిలో ఆయన మాట్లాడుతున్నారు. నాకేం అభ్యంతరం లేదు, మీరు అట్లా జగన్ గారు అట్లా చూడాలి కదా. జగన్ గారి రాజకీయం, ఆయన ప్రభుత్వం జోక్యం జగన్ గారన్నా నేను ముఖ్యమంత్రిగా ఉన్న రోజులు బెనిఫిట్ షోలు ఇవ్వను, రేట్లు పెంచని చెప్పినాడా? పెంచదాము, చేద్దాము, బట్ మీరు కరెక్ట్ గా చెప్పండి, లెక్కలు చెప్దాము అన్నాడు. కానీ రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వరకు క్వశ్చనే లేదు, పెంచే ప్రసక్తి లేదన్నాడు. మరి అది ఆయన ఈ జగన్ గారి కన్నా ఎక్కువ స్టాండ్ కదా అది. మీరేమన్నా పెద్ద దేశభక్తుల, పాకిస్తాన్ ఇండియా యుద్ధంలో పాల్గొన్నారా? మీ సినిమా తీసినారు, వ్యాపారం చేసుకున్నారు, మీరెవరయ్యా మధ్యలో 2 సినిమాలు తీస్తే పెద్ద బిల్డప్ అని మాట్లాడినాడు. ఈ జగన్ ఏమంట మాట్లాడలేదు, ఇంటికి తీసుకొచ్చాడు, టీ కాఫీ ఇచ్చినాడు, అందరిని సన్మానం చేసినాడు, నమస్కారం పెట్టి విశాఖలో తలాలు ఇస్తాను, ఇళ్ల పట్టాలు ఇస్తాను, అందరూ ఇది మాత్రం తప్పట, అది మాత్రం తప్పు కాదట. కాబట్టి సినిమాగా ఆయన చూస్తే కదా ఫస్ట్, ఆయన సినిమాని రాజకీయాన్ని కలిపేసినాడు. ఆయన సినిమా ఫంక్షన్ జరిగిందా? ఎవరో కమెడియన్స్ ఏడు పడితే మాట్లాడారు, 11 అవసరం అక్కడ. కాబట్టి ఎవరు సినిమాని రాజకీయాలు ఏకం చేస్తున్నారు అనేది ఆయన ప్రజలు చూస్తున్నారు కదా. అదే చూడాలి. మరి ఇందాకే ఒక ఆడియో అయితే బాగా వైరల్ అవుతుంది. అదేంటి అంటే ఏపీలో టీచర్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జీతాలు ఇవ్వట్లేదు అని చెప్పి 2 కాల్ రికార్డింగ్లు అయితే ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి. ఆ కాల్ రికార్డింగ్ సారాంశం ఏంటి అంటే, 1వ తేదీన పడాల్సిన జీతం ఇప్పటికీ పడలేదు, మేము ఏరి కోరి ఎంచుకున్నాము బాబు కావాలి అని, మాకు మీరు చేస్తున్న ఇదేనా మీరు చేస్తున్న పని అని చెప్పి వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. ఏమంటారు? ఉద్యోగుల సమస్యలు ప్రభుత్వం మెడకు చుట్టుకుంటున్నాయి. దీనికి స్వయంకృత అపరాధమే కారణం. నెంబర్ 1, ఉద్యోగులు 3 రకాల సమస్యలు ఉన్నాయి. ఒకటి పిఆర్సి, డిఏలు. 2 మీరు చెప్పినట్టు 1వ తేదీ జీతం. 3వది అత్యంత కీలకమైనది కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్, సిపిఎస్ స్థానంలో ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకురావాలని. ఈ 3 పైన జగన్మోహన్ రెడ్డి అధికారం ఉన్నప్పుడు ఒక స్టాండ్ తీసుకున్నాడు. అది విమర్శలకు గురైంది. సిపిఎస్ కరెక్ట్ కాదు, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేసే పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వాలు లేవని గ్యారంటీ పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చాడు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన గ్యారంటీ పెన్షన్ స్కీమ్ దేశానికి ఒక మోడల్ గా మారింది. చంద్రబాబు గారు దాన్ని గుర్తించి రావడం జీవో ఇచ్చేసినాడు. ఆయన అనుకూలంగా మీడియా ఇంకా జగన్ జీవోలు అమలు అవుతున్నాయినా సరే దాన్ని రద్దు చేస్తున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఉద్యోగస్తులతో చర్చించి మంచి పెన్షన్ తీసుకొస్తానని మన పవన్ కళ్యాణ్ చెప్పేసినాడు. ఇప్పుడు చర్చిస్తే వాళ్ళు ఓల్డ్ పెన్షన్ అడుగుతారు. సిపిఎస్ అమలు చేస్తే అన్యాయం, ఓల్డ్ పెన్షన్ అమలు చేయలేరు. జిపిఎస్ అమలు చేస్తే జగన్ ఖాతాలో పడిపోతుంది, ఏమీ చేయలేని పరిస్థితి, అదొక సమస్య. 2, జగన్ అందరికీ పప్పులు బెల్లలాగా పనిచేస్తున్నాడు, మేము వస్తే 1వ తేదీ ఆత్మగౌరవంలో ఉండని చెప్పారు. 1వ తేదీ మాట్లాడినాడు. వీళ్ళందరూ మాట్లాడి ఇప్పుడు మళ్ళీ 1వ తేదీ ఇవ్వమని వాళ్ళు అంటారు కదా నేచురల్ గా. కానీ అప్పుడు జగన్ అట్లా తిట్టినప్పుడు మిమ్మల్ని అడగకుండా పోరు. 3వది పిఆర్సి, డిఏలు. పిఆర్సీకి సంబంధించి జగన్ ఒక కమిషన్ వేసినాడు. ఆ కమిషన్ ఎందుకు రద్దు చేయాలి? ఆ కమిషన్ వేస్తే వాళ్ళు ఏదో రిపోర్ట్ ఇస్తారు. మీరు ఇప్పుడు కమిషన్ రద్దు చేస్తే ఏమవుతుంది? కొత్త కమిషన్ వేయాలి, లేకపోతే ఐఆర్ ఇవ్వాలి. ఐఆర్ అంటే మీరు 10%, 20% ఇచ్చారనుకో 10,000 కోట్లు అవుతుంది. ఐఆర్ ఇస్తే సంవత్సరానికి నెలకు 1000 కోట్లు. ఇప్పుడే రోజుకు ఒక సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఆర్థిక పరిస్థితి బాగలేదు. రెండో వైపు 2 కొత్త పథకాలు అమలు ప్రారంభించారంట. తల్లికి వందనం, రైతు భరోసా ప్రారంభిస్తున్నారు. అది అదనపు భారం.
దానితో కాబట్టి అన్ని ఫైనాన్స్ తో ముడిపడి ఉంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాల్ని తీవ్రంగా ప్రశ్నించి ఆయన బదనాం చేయడం కోసం ఏవైతే మాట్లాడారో అది ఇప్పుడు వీళ్ళ మెడకు చుట్టుకుంటా ఉంది. ఉద్యోగస్తులు తీవ్రంగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఓటేసినారు, కక్షిగా వేసినారు. వీళ్ళకి అనుకూలంగా కాదు, ఆయనకి వ్యతిరేకంగా ఓటేసి వీళ్ళకి అనుకూలంగా వేసేసినారు. ఇప్పుడు దాని మీద సహజంగా ఆశిస్తారు కదా ప్రజలు. వాళ్ళు మీ మీద కోపంతో నేను ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత నేను వాళ్ళ నుంచి ఆశిస్తాను. ఇప్పుడు ఆశిస్తున్నారు. మళ్ళీ జగన్ గారు ఉన్నప్పుడు లాగానే 5వ తేదీ 6వ తేదీ రావడం అంటే సమస్య వస్తుంది కదా. ఖచ్చితంగా ప్రభుత్వానికి పెద్ద హెడ్ఏక్ గా ఉంటుంది. ఓపికగా పరిష్కరించుకోక తప్పదు. అదే వాళ్ళైతే బాగా గోల చేస్తున్నారు. 1వ తేదీకి రావాల్సిన జీతాలు ఇంకా ఈ 5, 6 అయినా రాకపోతే రేపు పొద్దున చూసుకుంటే సంక్రాంతి ఉంది, పండగ ఉంది, మిమ్మల్ని నమ్ముకున్నందుకు మమ్మల్ని ఇలా బలి చేస్తున్నారా అని చెప్పి చాలా బాధపడుతున్నారు వాళ్ళు. టీచర్ ఉద్యోగుల కోపంలో ఇంకొక కారణం ఉంది, మిగతా సెక్షన్స్ అంతా వచ్చేసినాయి. అదే కదా బాధ. ఇప్పుడు అందరికీ ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళకి రాకుండా అంటే కూడా దోపికి పట్టు ఉండేవాళ్ళు. వాళ్ళు సంక్రాంతి వీటికి డిఏలు ఇస్తా ఉంటారు, అది రాలేదు. మిగతా అందరికి ఇచ్చేసి టీచర్స్ బల్క్ గా పెద్దలు, 2 టీచర్స్ నోర్లు ఎక్కువ, పెద్ద సంఖ్య. అట్లాంటి వాళ్ళకి ఇప్పుడు జీతం రాకపోయేసరికి వాళ్ళు ఊరంతా చెప్తారు. అంతే కదా. కాబట్టి ఇది కూడా అదనపు సమస్య. సంక్రాంతి రావదు, డిఏ లేదు, జీతం లేదు, అదనంగా మిగతా వాళ్ళకి ఇచ్చేసినారు. ఖచ్చితంగా ఇది ఇబ్బందికర వాతావరణం అయితే ఉంటుంది. అవును. దీని మీదే ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకటరామిరెడ్డి గారు స్పందించారు. ఉద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా చంద్రబాబు ప్రభుత్వం నెరవేర్చలేదు అని. ఖచ్చితంగా ఉద్యోగస్తులకు చంద్రబాబు గారు ఇచ్చిన హామీలన్నీ ఆర్థిక అంశాలతో ముడిపడింది. అమలు అంత సులభం కాదు. ఎందుకంటే మన ఫైనాన్స్ వాళ్ళ కోరికలు న్యాయమైంది కావచ్చు. ఉద్యోగస్తులకి 1% డిఏ ఇచ్చినా ఇమీడియట్ గా 400 కోట్లు 500 కోట్లు రెగ్యులర్గా ఇవ్వాల్సిందే. మిగతా వాటిలాగా తగ్గించుకుంటాం. ఒకసారి ఉద్యోగస్తులకు ఒక సౌకర్యం ఇచ్చాడు, అది కంటిన్యూ ప్రాసెస్. ఫైనాన్స్ తో ముడిపడిన సమస్య కాబట్టి చంద్రబాబు గారు ఇంప్లిమెంట్ చేయడానికి వెనక ముందు ఆలోచిస్తున్నాడు. కానీ వాళ్ళు ఆశతో ఉన్నారు. వాళ్ళ ఆశ, ఈయన హామీ, ఇంకో పక్క ఆర్థిక పరిస్థితి, ఈ మధ్య తస్తమాతం అవుతున్నారు. దీనికి తోడు అదనంగా మనం ఎక్కువ మాట్లాడేసినాం. జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఎట్లా పడితే అది తిట్టినాం కాబట్టి అవన్నీ ఇప్పుడు గుర్తు వస్తాయి కదా. ఖచ్చితంగా కొంత ఆ ఇబ్బంది, ఒత్తిడి ఉంటుంది. ఫైనాన్స్ సిచ్యువేషన్ వల్ల అమలు చేయలేకపోతున్నారు. అది ఈ రోజు పరిష్కారం అయ్యేది కాదు. అది ఎప్పుడు పరిష్కారం అయితే అంతవరకు వాళ్ళ హెడేక్ భరించక తప్పదు. అయితే ఫ్యూచర్ లో అయినా ఈ హామీలు నెరవేర్చే అవకాశం ఉందంటారా? అంటే ఉద్యోగుల సమస్యలు వాళ్ళు కోరిన కోరికలు లేకపోయినా అటు ఇటుగా కొన్నన్నా అవుతాయి. సంక్షేమ పథకాలు మాత్రం అమలు, ఆచరణ సాధ్యం కాదు. ఎందుకంటే మీరు ఇచ్చిన హామీలకి ఉన్న బడ్జెట్ కి మధ్య పొంతం లేదు కాబట్టి అమలు చేయలేరు. ఉద్యోగస్తుల హామీలు వాళ్ళు కోరినట్టు జరగదు. ఎంతో కొంత చేయకపోతే మనుగడ సాధ్యం కదా, బండి నడవాలి కదా. ప్రభుత్వం అంటే ఉద్యోగస్తులే కదా. కాబట్టి ఉద్యోగస్తులను కొంత సంతృప్తి పరిచే ప్రయత్నం చేస్తారు, కానీ టైం పడుతుంది. వాళ్ళు ఆశించినట్టయితే జరగదు. ఒకవేళ కనుక సూపర్ 6 పథకాలు అనేవి అమలు జరగకపోతే పరిస్థితి ఏంటి రాష్ట్రంలో? అంటే ఒకటి, ప్రభుత్వానికి ఖచ్చితంగా తలనొప్పి అవుతుంది. సూపర్ 6 అమలు చేయకపోయినా ఆల్టర్నేటివ్ ఒక మోడల్ డెవలప్మెంట్ మీరు చూపించారనుకోండి, అప్పుడు ప్రజలు పోనీ అది అమలు చేయకపోయినా ఇది చేస్తాను అనుకోవచ్చు. కానీ ఏంటి ఆల్టర్నేటివ్ అనేది కనపడట్లేదు. అంటే రెండోది, నేను చేస్తా అంటే కుదరదు, నాకు కనపడాలి. ఇప్పుడు జనరల్ గా మీరైనా మామూలుగా కనిపించాలి. కానీ మనిషి ఒంటరిగా స్వార్థపరుడు, కంబైన్డ్ గా ఉన్నప్పుడు దేశభక్తులు అవుతాడు. ఒంటరిగా స్వార్థం, నేను నా గురించి ఆలోచించినప్పుడు నా గురించి ఆలోచిస్తాను, మీరేమైపోతారో కూడా చూడండి. ఇప్పుడు అట్లా ప్రజలు సంక్షేమ పథకం రాని వ్యక్తి, నేను పోలవరం కడుతున్నాను, నేను విశాఖలో అమరావతి, పోలవరం ఆ రెండే చూపిస్తున్నారు ప్రస్తుతానికి కడుతున్నానంటే దాన్ని చూసి ఈడు సంతోషించడు. నాకు 4,000 రూపాయల పెన్షన్ లేదా చూస్తాను నేను. కాబట్టి మనిషి తన ఆర్థిక ఒకదానికి అలవాటు చేసి పెట్టాం. కాబట్టి సంక్షేమ పథకాలు ఏదైతే అన్ని కాదు కానీ కొన్ని అమలు చేయక తప్పదు. తల్లికి వందనం జగన్మోహన్ రెడ్డి గారు 15,000 ఇచ్చాడు, అది ఒక వాస్తవం. నువ్వు అందరికి ఇవ్వని ఒకరికన్నా ఇవ్వాలి. రైతు భరోసా జగన్ గారు 7,500 రూపాయలు 3 దఫాలకు ఇచ్చాడు, వాస్తవం. మీరు 20,000 రూపాయలు ఇస్తాను, 17,500 కూడా ఆపేసినారు కదా. అక్కడ ఖచ్చితంగా కొన్ని సంక్షేమ పథకాలు అమలు చేయక తప్పదు. అట్ ద సేమ్ టైం ఇవన్నీ అమలు చేయకపోతే నష్టం వస్తుంది ప్రభుత్వానికి రాజకీయంగా. అట్ ద సేమ్ టైం ఆల్టర్నేటివ్ ఏదన్నా చూపించి అది ప్రజలకి నచ్చాలి, ప్రజలకి సాటిస్ఫై కావాలి. ఇది నాకేదో వస్తా ఉందని. నువ్వు ఆల్టర్నేటివ్, నువ్వు అమరావతిలో అద్భుతాలు, విశాఖపట్నంలో అద్భుతాలు, పోలవరంలో అద్భుతాలు అంటే అది చేతికి ఎప్పుడు వచ్చేది? అది మంచిదే, బట్ నాకు రాదు కదా. నేను రానప్పుడు నేను కోపంగానే ఉంటాను. ఆ ఇబ్బంది అయితే ఉంటుంది. మరోవైపు చూసుకుంటే కొద్ది రోజులుగా వాలంటీర్లు ధర్నాలు అయితే చేస్తున్నారు. కొన్ని రోజుల నుంచి వాళ్ళు ధర్నా చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో నారా లోకేష్ గారు ఒక కామెంట్ పాస్ చేశారు. అదేంటంటే, ఇక నుంచి వాలంటీర్లని విధుల్లోకి తీసుకోము అని చెప్పి.
ఎన్నికలకు ముందేమో చెప్పండి. వాలంటీర్లకు సంబంధించినంత వరకు తీసుకోకూడదని నా కోరిక కాదని లోకేష్ చెప్పిందే జరుగుతుంది. ఎందుకంటే వాలంటీర్లకు సంబంధించినంత వరకు ఆయన చెప్పిన మాట ఏంటంటే వాళ్ళు ఉంటే కదా మేము తీసేసిన దానికి లేరు అంటాడు. అసలు వాలంటీర్లు అనేది ప్రభుత్వంలో లేరు, మేము తీసేసేది ఎక్కడ అంటాడు. టెక్నికల్ వర్డ్ ఆడాడు. పాయింట్ ఏంటంటే వాలంటీర్లు ఈజ్ నాట్ ఏ పర్మనెంట్ ఎంప్లాయీస్. ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేస్తారు. ఇప్పుడు జూన్ లో కొత్తగా ఎప్పుడు కూడా జగన్ గారు 1 year ఒకసారి రెన్యువల్ చేస్తారు. రెన్యువల్ చేయకపోతే వాళ్ళు ఉద్యోగులే కాదు. ఇప్పుడు మనం కొత్త జగన్ గారి ప్రభుత్వం పోయింది, ఈ ప్రభుత్వం వచ్చింది, జూన్ వచ్చింది, వాళ్ళు రెన్యువల్ చేయాలి. రెన్యువల్ చేస్తే వాలంటీర్లు, రెన్యువల్ చేయకపోతే వాళ్ళు ఎవరు? కాబట్టి వీళ్ళు రెన్యువల్ చేయకుండా వాళ్ళు మాకు సంబంధం లేదు ఏమన్నారు ప్రభుత్వం లెక్కలు చూపించాలంటే మీరు రెన్యువల్ చేస్తే ఉంటారు. కానీ ఒకటి నాకు తెలిసిన సమాచారం ప్రకారం వాలంటీర్లు చేయాల్సిన పనులంతా గ్రామ సచివాలయ పర్మనెంట్ ఎంప్లాయీస్ తోనే చేయిస్తారు. అంటే ప్రజలేం బాధపడరు. ఎందుకంటే నాకు నువ్వు ఇస్తున్నావా ఇంకొకరు ఇస్తున్నారు, నాకు పెన్షన్ ఇస్తున్నారా లేదో చూస్తా. వాలంటీర్ ఇస్తేమి ఇంకొకరు ఇస్తేమి నెంబర్ 1. కాబట్టి వాళ్ళు సాటిస్ఫైడ్. బట్ వాలంటీర్ల వరకు ఒక నైతిక సమస్య తెలుగుదేశానికి. మీరు చెప్పారు జగన్ కేవలం 5,000 ఇస్తున్నాడు, నేను 10,000 ఇస్తాను మరియు మిమ్మల్ని మంచి పనులకు ఉపయోగిస్తాను అని చెప్పాం. కాబట్టి ఈ 2 నైతిక సమస్య తెలుగుదేశానికి వస్తున్న వాలంటీర్లు ఆ బాధ వాళ్ళ కోపతాపాలు ఖచ్చితంగా ప్రభుత్వం బేర్ చేయక తప్పదు. ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చిన హామీ రీత్యా మామూలుగా అయితే వాళ్ళు తీసేసినా వాళ్ళు తప్ప ఇంకొకరు బాధపడరు. ఎందుకంటే ఏరే ఆ పని ఇంకొకరితో చేయిస్తున్నారు కాబట్టి. నాకున్న అవగాహన మేరకు వాలంటీర్లను అయితే తీసుకుంటారని నేను అనుకోవట్లేదు. అవును. అని ఏమంటున్నారంటే ఒకవేళ వాలంటీర్ని విధుల్లోకి తీసుకుంటే సమస్యలు తలెత్తుతాయి అన్నట్టు ఆయన మాట్లాడుతున్నారు. ఒకవేళ నిజంగా సమస్యలు తలెత్తుతాయి అని అనుకుంటే ఎలక్షన్స్కి ముందు 5,000 కాదు మీకు 10,000 జీతం ఇస్తాము, మిమ్మల్ని మంచిగా మంచి పనులు చేయిస్తాము అన్న మాట అనకూడదు కదా. అంటే ఒక రకంగా చూసుకుంటే ఇది మోసం చేసినట్లే కదా వాలంటీర్లని. అంటే అప్పుడు తొందరపడింది. ఎందుకంటే అప్పుడు ఎన్నికల సమయంలో ఒక సమస్య వచ్చింది. హైకోర్టు ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది కదా వాలంటీర్లతో కాకుండా వేరే మార్గంలో పెన్షన్స్ ని ఇంటింటికి అందించండి అని. అక్కడ పెద్ద వివాదం నడిచింది. అప్పుడు వాలంటీర్లు అందించకుండా ఏరే వాళ్ళకి అందించాలి, ఏరే వాళ్ళ ద్వారా చేయించాలి అని నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలుగుదేశానికి అనుకూలమైన ముద్ర ఉంది ఆయనకి. ఆయన ద్వారా చేశారు కాబట్టి వాలంటీర్లకి వ్యతిరేకం తెలుగుదేశం అనే మెసేజ్ వెళ్ళిపోయింది. ఎలక్షన్ సమయంలో ఇదేందుకు కంపు గొడవ వస్తుందని అప్పుడు అనౌన్స్ చేసేయండి, మీకు మిమ్మల్ని తీయకపోగా మీకు 5,000 నుంచి 10,000 ఇచ్చేస్తామని చెప్పేశాడు. అది సమస్య. వాళ్ళు తీసుకుంటే ఏమీ కాదు, ఒక ఖర్చు అవుతుంది, నెలకు ఒక సంవత్సరానికి 500-600 కోట్లు ఏదో అవుతుంది. ఆ సమస్య తప్ప ప్రభుత్వానికి వాళ్ళు తీసుకుంటే అదనపు సమస్య ఉండదు. ఇంకోటి లోకేష్ గారు ఏమనుకుంటాడు, ఇంత వాలంటీర్లు పెట్టి జగన్ ఏం గెలిచినాడు అంటే వీళ్ళు మనకు ఉపయోగపడతారా సస్తారని కూడా అనుకోవచ్చు. ఆయనేం వాడుకోలేదు కదా, వాలంటీర్లు పెట్టి ఏం బాగుపడలేదు కదా. అంటే నేను ఇస్తే మాత్రం పోయింది ఏమైంది, తీసేస్తే పోయింది అనుకుంటాడేమో లోకేష్ గారు. వాలంటీర్లు పెట్టుకొని జగన్ గారు ఆల్రెడీ నిందల పాలయ్యారు, మనం చూసాము. ఆయన మంచి కోసమే పెట్టారు, మంచే చేశారు, కానీ చాలా నిందలైతే పడ్డారు. ఇప్పుడు వాళ్ళని అయితే నారా లోకేష్ ఎట్టి పరిస్థితిలో ఎంకరేజ్ చేయాలి అని అనుకోవట్లేదు. ఫైనాన్షియల్ పొజిషన్ ప్రధానం. 500-600 కోట్లు అదనంగా అవుతుంది. 10,000 రూపాయలు పెంచినంటే 1,000 కోట్లు అవుతుంది. ఇప్పుడు ప్రతి రూపాయి వాళ్ళకి దినదిన గండం నూరేళ్ళ ఆయుసేలాగా ప్రభుత్వం నడుస్తా ఉన్నప్పుడు 1,000 కోట్లు మిగిలినట్టే కదా. పైపెచ్చు వాళ్ళు నిలిపేసినా ఆ పని ఆగట్లేదు. ప్రభుత్వానికి రెండు ఉన్నాయి, నిలిపేస్తే పని ఆగట్లేదు, 1,000 కోట్లు మిగులుతుంది. వై ఎందుకు తీసుకోవాలి అనే యాంగిల్లో ప్రభుత్వం ఉంది. కాబట్టి ఒక నైతిక సమస్య వస్తుంది. మీరు అప్పుడు చెప్పారు, ఇప్పుడు ఎందుకు చేయలేదని. రానిలేంటి ఇంకా చలవే అమలు చేయలేదు, ఇదేం పోతారులే అనుకున్నారు అంతే. మరి ఇంకోవైపు చూసుకుంటే అమరావతి, పోలవరం అనేవి ఖచ్చితంగా ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో నిర్మితం అవుతాయా? అమరావతి ఎప్పటికి నిర్మితం అయ్యాలి? వాళ్ళు అనుకున్న మహానగరం రాదు కాదు, కానీ మినిమం అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్ అయితే చేయొచ్చు అనుకుంటే, సిన్సియర్ గా ప్రభుత్వం అనుకుంటే. అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్ అంటే అసెంబ్లీ, సెక్రటేరియట్, రాజ్భవన్, హైకోర్టు, ముఖ్యమంత్రి కార్యాలయం, వాటిని పర్మనెంట్ బిల్డింగ్ వేసేస్తే రాజధాని. ఇదే రాజధాని అంటే. కానీ వాళ్ళు ఊహిస్తున్నట్టు మహానగరం, నవనగరాలు ఇది సాధ్యం కాదు, ఎప్పటికీ సాధ్యం కాదు. ఆ సింగపూర్ కాదు, బెంగళూరు కాదు, అది ఏమీ కాదు. అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్ వరకు అవుతుంది. అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్ గా రాజధాని ప్రాథమిక పని అయితే చేసేవచ్చు, 5 ఏళ్ళు చేస్తారని అనుకుంటున్నాను. కానీ వారు అనుకుంటున్న మహానగర కాన్సెప్ట్ ఎప్పటికీ కాదు, అది అయ్యే పని కాదు, అంత సాధ్యం కూడా కాదు. అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్ గా మినిమం రాజధాని లుక్ అయితే చంద్రబాబు గారు తీసుకొస్తారు. వాళ్ళు డ్రీమ్ ప్రాజెక్టు చేయొచ్చు కూడా, అదేం పెద్ద సమస్య కాదు. ఆ పనులు అయితే చేస్తారని నేను అనుకుంటున్నాను. పోలవరానికి సంబంధించి డయాఫ్రమ్ వాల్ ఇష్యూ పరిష్కారం అయిపోయి
కేంద్ర ప్రభుత్వం డబ్బులు వడివడిగా ఇస్తే ఒక 4 ఏళ్ళు అవుతుంది. డయాఫ్రమ్ వెల్ విషయం పరిష్కారం కాకుండా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులు ఇన్ టైంలో ఇవ్వకపోతే పోలవరం 4 ఏళ్ళు కాదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. ఇవి ఇవాల్టి అప్డేట్స్. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.